ఎస్సీ సబ్ క్లాసిఫికేషన్ రోస్టర్ విధానాన్ని సవరించాలని డిమాండ్ చేస్తూ ఎంసీఎఫ్ ఆధ్వర్యంలో మెదక్ టీఎన్జిఓ భవన్లో ఆదివారం ఉదయం వర్క్షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంసీఎఫ్ రాష్ట్ర నాయకులు డాక్టర్ ఎంఎఫ్ గోపీనాథ్ హాజరై అంబేద్కర్, జ్యోతిరావు పూలే చిత్రపటాలు పూలమాల వేసి సమావేశాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో 2025 ఏప్రిల్ 14వ తేదీ అమల్లోకి వచ్చిన ఎస్సీ సబ్ క్లాసిఫికేషన్ రోస్టర్ విధానం వల్ల మాల సామాజిక వర్గానికి తీవ్ర అన్యాయం చేస్తుందని డాక్టర్ ఎంఎఫ్ గోపీనాథ్ ఆరోపించారు. 100 పాయింట్ల రోస్టర్లో ఎస్సీ గ్రూప్ 3 సవరించాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. మాలలకు మొదటి అవకాశం 22 పాయింట్ వద్ద మాత్రమే ఉండడంతో 22 పోస్టుల కంటే తక్కువ ఉన్న నియామకాల్లో మాల అభ్యర్థులకు ఒక్క పోస్టు కూడా దక్కే అవకాశం లేదన్నారు. చిన్న శాఖలు, చిన్న నోటిఫికేషన్లు మాలకు అవకాశాలు పూర్తిగా కోల్పోతున్నారని పేర్కొన్నారు. ఇప్పటికే ఆర్టీసీలో డ్రైవర్లు, శ్రామిక్ సూపర్వైజర్లు, గ్రూప్ 4 వంటి 4 నియామకాల్లో మాల కమ్యూనిటీకి 264 పైగా పోస్టులు నష్టపోయినట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ప్రతి నియామకంలో సైక్లింగ్ రోస్టర్ అమలు చేయాలని, అన్ని శాఖల్లో 100 పాయింట్ల రోస్టర్ తప్పనిసరిగా చేయాలని, జిల్లాల వారు కాకుండా రాష్ట్ర స్థాయి సింగిల్ రోస్టర్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే 22 పాయింట్ల సమస్యను పరిష్కరించి కోల్పోయిన పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు మాల కులాలు 26 ఉపకులాలకు అన్యాయం అవుతుందని అన్నారు. మాలలకు న్యాయం చేయాలని హైకోర్టును లేదా సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని డాక్టర్ గోపీనాథ్ తెలిపారు. భవిష్యత్తులో మాల ఉపకులాలకు ఒక ఉద్యోగం కూడా రాదని స్పష్టం చేశారు. దీనిపై ప్రజల మద్దతుతో ఉద్యమం చేసి గ్రూప్ 3 రోస్టర్ విధానంలో సవరణ సాధించుకుందామని ఆయన తెలిపారు. ఈ సమావేశాన్ని ఎస్సీ సబ్ క్లాసిఫికేషన్ రోస్టర్ విధానం సవరించాలని డిమాండ్ చేస్తూ మా సంఘాలు ఆందోళన చేయడానికి సిద్ధమవుతున్నారు. భారతదేశ ప్రజలమగు మేము భారతదేశాన్ని సార్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యముగా నిర్మించుకొని పౌరులందరికీ సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని ఆలోచన భావ ప్రకటన విశ్వాసము ధర్మము ఆరాధనలో స్వతంత్రాన్ని అంతస్తులోను అవకాశంలోను సమానత్వాన్ని చేకూర్చుటకు వారందరిలో వ్యక్తి గౌరవాన్ని జాతీయ ఐక్యతను సంరక్షిస్తూ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించుటకు సత్యనిష్ట పూర్వకంగా ఈ 1949వ సంవత్సరమును నవంబర్ 26న మన రాజ్యాంగ పరిషత్తులో ఎంపిక చేసుకొని శాసనముగా రూపొందించుకున్న రాజ్యాంగాన్ని మాకు మేము ఇచ్చుకున్న వారము. జై భీమ్, జై భీమ్. 22 దాటితేనే గ్రూప్ 1 గ్రూప్ 3కి ఏమైనా ఉద్యోగం వస్తుంది ఎక్కడైనా సరే, అది జోన్లో కానీ జిల్లాలో కానీ. కానీ ఇప్పుడు జిల్లాల వారీగా కూడా ఇస్తున్నారు. మొన్న డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ పోస్టులు వచ్చినాయి, డిఈఓ పోస్టులు వచ్చినాయి, 10 పోస్టులే వచ్చినాయి. 10 పోస్టుల్లో మానవులకు లేదు, మానవులకు గ్రూప్ 3కి లేదు. ఎక్కడైతే 22 కన్నా తక్కువ ఉంటాయో గ్రూప్ 3కి ఉద్యోగాలు రావు. సీట్లు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో 22 కన్నా తక్కువ సీట్లు కనుక ఉంటే గ్రూప్ 3కి ఆ పీజీ సీట్లు రావు. ఇంత అన్యాయం చాలా క్లియర్గా గవర్నమెంట్ చేసింది, కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి దీన్ని ఇదే ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఏమనంటే ఆ రోస్టర్ పాయింట్ రివైజ్ చేయండి. రోస్టర్ పాయింట్ రివైజ్ చేసి గ్రూప్ 3కి అన్యాయం జరగకుండా చూడండి. ఓన్లీ మాలలకే సార్, మాల ఉపకులాలకు కూడా. మాల ఉపకులాలు 26 ఉన్నాయి. మాల ఉపకులాలు గ్రూప్ 3గా పెంచారు వీళ్ళని. ఈ గ్రూప్ 3లో ఉద్యోగాలు లేవు.
రాబోయే ఇంకా ఏ నోటిఫికేషన్ వచ్చినా కూడా గ్రూప్ 3కి ఉద్యోగాలు ఇవ్వట్లేదు. ఇది కావాలని కొంతమంది చేసినటువంటి దుర్మార్గమైనటువంటి కుట్ర. ఈ కుట్ర నుంచి ప్రభుత్వం తేరుకొని ఈ కుట్రని రెక్టిఫై చేయాలని, కరెక్ట్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎంతమంది ఉంటారు? ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఉన్నారనుకోండి, 10 ఉద్యోగాలు ఉన్నాయనుకోండి. 10 ఉద్యోగాలు ఈ గ్రూప్ 3కి వచ్చే అవకాశం లేదు. లెక్చరర్ పోస్టులే ఉన్నాయి అనుకోండి. 100 లెక్చరర్ పోస్టుల్లో ఎస్సీ రిజర్వేషన్కి వచ్చేది ఎన్ని? 15. 100 లెక్చరర్ పోస్టులో ఎస్సీ రిజర్వేషన్ కింద వచ్చేది 15. 15లో ఈ 22 వస్తేనే 23 ఉద్యోగం వస్తుంది. 22 కూడా ఒక లేడీకి రిజర్వ్ అయింది. కాబట్టి గ్రూప్ 3కి ఉద్యోగాలు ఇవ్వదలుచుకునేది ఈ ప్రభుత్వాలు. అది సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ కావచ్చు. సెంట్రల్ గవర్నమెంట్లో ఇంకా ఈ రూల్ రాలేదు. తెలంగాణకు అన్ని రాష్ట్రాల కన్నా తెలంగాణనే ముందడుగేసేసి ఈ కుట్ర బండింది. ఇందులో ఎంతమంది ఆఫీసర్స్ ఉన్నారు, ఎంతమంది రాజకీయ నాయకులు ఉన్నారు, ఇది మాకు తెలుసు. కానీ మీ ముందు మేము చెప్పాల్సిన అవసరం లేదు. మొత్తం మీద కుట్ర జరిగింది. ఈ కుట్ర నుంచి బయటపడాలని చెప్పేసి కుట్రని కరెక్ట్ చేయమని చెప్పేసి గవర్నమెంట్ డిమాండ్ చేస్తున్నాం. ఇది ఈ గ్రూప్ 3 వాళ్ళని కూడా ఎడ్యుకేట్ చేయడానికి మేము ప్లాన్ చేస్తున్నాం. మాలా కోఆర్డినేషన్ ఫోరం అనే దాంతో గవర్నమెంట్ కూడా వేసింది కదా, ఒక కమిటీ ఇస్తుంది. గవర్నమెంట్ కూడా కమిటీ ఇస్తుంది కదా. ఆ కమిటీ ఏం చేసిన దుర్మార్గం ఇది. నేను పేరు చెప్పలేదు. కమిటీ చేసిన దుర్మార్గమే ఇది, చేసిన దుర్మార్గం ఇది. ఇప్పటికే మాలకు చాలా ఉద్యోగాలు వచ్చినాయి బయట చెప్తున్నా కదా, లిస్టు చేస్తాను నేను. లిస్టు నా దగ్గర ఉంది మొత్తం. ఈ పుస్తకం అంతా అదే లిస్టు. ఈ లిస్టులో ఒక్కొక్క కాలంలో ప్రతి కాలంలో కూడా ఈ కాలమ్స్ అన్నీ కూడా మానలకు ఎక్కడెక్కడ గ్రూప్ 3కి ఎక్కడెక్కడ అన్యాయం జరిగిందో నేను చూపిస్తాను. గత 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు బట్టి, సుమారు 10 సంవత్సరాలు బట్టి, 11 సంవత్సరాలు బట్టి ఎడ్యుకేషన్ గురుకులాలు తీసుకోండి. గురుకులాలలో అంటే గ్రూప్ 3 స్టూడెంట్స్ కేవలం 15% ఉన్నారు 100 సీట్లలో. 85% మిగతా గురుకులాలు వీళ్ళకి వెళ్ళిపోయింది. ఎస్సీలోనే మిగతా కులాలు. నేను ఆ కులాల పేరు చెప్పాల్సిన అవసరం లేదు. గురుకులాల్లో అడ్మిషన్ జరిగిన పద్ధతి, తర్వాత అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్స్లో కూడా గ్రూప్ 3కి అన్యాయం జరిగింది. అక్కడ కూడా శాంక్షన్ చేయట్లేదు. అదేవిధంగా షెడ్యూల్ కాస్ట్ ఫైనాన్స్ కార్పొరేషన్ 85% వేరే వాళ్ళకి వెళ్ళింది. 15% ఈ గ్రూప్ 3కి వచ్చింది. అంబేద్కర్ ఇది మన షెడ్యూల్ కాస్ట్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి ఉన్న ఫండ్సే కొద్దిగంటే ఆ ఫండ్స్లో కూడా 10% ఎక్కడ న్యాయం చేశారు. రెండవది, గ్రూప్ 3ని మార్జినలైజ్ చేయాలని, ప్రక్కకు నెట్టాలని ఒక కుట్ర జరిగింది ఈ రాష్ట్రంలో. ఈ రాష్ట్రంలో ఏ పార్టీలు ఏ కుట్ర చేసింది వాళ్ళ తర్వాత బయట పెడతాం. కానీ మొత్తం మీద గ్రూప్ 3కి షెడ్యూల్ కాస్ట్ ఫైనాన్స్ కార్పొరేషన్లో ఫండ్స్ లేవు. అంబేద్కర్ ఇది ఫారిన్లో పంపించే దాంట్లో స్కాలర్షిప్స్లో ఓవర్సీస్ దాంట్లో కూడా వీళ్ళకి స్థానం లేదు. ఎక్కడ కూడా స్థానం లేదు. నేను ఇక్కడ తెలంగాణ నేను స్టడీ చేశాను. తెలంగాణ మొత్తంలో ఆర్థికంగా ఏ కులాలు బయటపడ్డాయి. నేను అత్తర్ కమిషన్ ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాను. ఏ రిప్రజెంటేషన్ అంటే అసలు ఇప్పటి వరకు బడిమెట్లు ఎక్కనటువంటి ఆ కులాలను ఎన్నుకొని వాళ్ళకి 5% రిజర్వేషన్ అలాట్ చేయండి అన్న. 15%లో 5% ఎలా చేయండి అన్న పెట్ట అత్తర్ కమిషన్. నేను ఈ రిపోర్ట్ ఇచ్చాను. కమిషన్ పేరు షమీమ్ అఖ్తర్ కమిషన్. 1 మ్యాన్ కమిషన్ ఉంది కదా, ఓఎంసీ అంటారు దాన్ని. 1 మ్యాన్ కమిషన్. ఆ ఓఎంసీ కమిషన్కి నేను ఇచ్చిన రిపోర్ట్ ఏమిటంటే, ఇంతవరకు బడిమెట్లు ఎక్కనటువంటి, ఇంతవరకు రిజర్వేషన్ ఫలాలు అనుభవించినటువంటి కులాలు ఎన్ని ఉన్నాయో వాటి సుమారుగా 29 కులాలు ఉన్నాయి. ఆ 29 కులాలకి 5% రిజర్వేషన్ అలాట్ చేయండి. మిగతా 10% మాలామాదిగా ఉప కులాలకి అలాట్ చేయండి. ఇప్పటి వరకు ఉద్యోగాలు పొందిన వాళ్ళని, ఆర్థికంగా లాభం పొందిన వాళ్ళని, షెడ్యూల్ కాస్ట్ ఫైనాన్స్ కాని వాళ్ళని, ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళని, భూములు ఉన్న వాళ్ళని
వీళ్ళు మొత్తాన్ని కూడా 10%లో ఇవ్వండి అని చెప్పి నేను రిప్రజెంటేషన్ ఇచ్చాను. 2 కమిషన్ 1 మ్యాన్ కమిషన్ నేను రిపోర్ట్ ఇచ్చాను. అసలు రిజర్వేషన్ ఉపయోగించుకునేటువంటి బడిమెట్లు కూడా ఎత్తనటువంటి ఎప్పటికి కూడా భిక్షమెత్తుకొని తిరుగుతున్నటువంటి ఎస్సీ కులాలు ఉన్నాయి. వాటికి ఇందులో స్థానం ఎక్కడ కనపట్లేదు మనకి ఇంతవరకు. వాటి గురించి ప్రత్యేక శ్రద్ధ కూడా ఏం పెట్టలేదు. సో దీన్ని ఈ రోస్టర్ పాయింట్ని రివర్స్ చేయాలి, దాని పద్ధతి ప్రకారం చేయాలి, కరెక్ట్ చేయాలి, జరిగిన కుట్రని ఎత్తివేయాలి. రెండవది, ఇప్పటి వరకు బడిమెట్లు కూడా ఎక్కనటువంటి రిజర్వేషన్ ఫలాల్ని అనుభవించినటువంటి భిక్షమెత్తుకొని తిరుగుతున్నటువంటి ఆ పిల్లలకు ప్రత్యేకంగా స్కూళ్ళు పెట్టి హాస్టల్స్ పెట్టి వాళ్ళకి ప్రత్యేకమైన ట్రైనింగ్ ఇచ్చేసి వాళ్ళకు కూడా ఉద్యోగాల్లో 5% ఇవ్వమని చెప్పాను. ఇది కేవలం గ్రూప్ 3 గురించి మాట్లాడలేదు, నేను వాళ్ళ గురించి కూడా మాట్లాడుతున్నాను. కాబట్టి అది చేయకుండా 2 కేటగిరీలు కాకుండా 3 కేటగిరీలు చేసేసి వాళ్ళకి హాస్టల్స్ పెట్టలేదు, గురుకులాలలో వాళ్ళకి అడ్మిషన్ లేవు, అసలు చదవని అడ్మిషన్ ఎక్కడి నుంచి వస్తుంది? వాళ్ళకి ప్రత్యేకమైన స్కూళ్ళు ఏర్పరచమని చెప్పాను, ప్రత్యేకమైన హాస్టల్స్ ఏర్పరచమని చెప్పాను, వాళ్ళకి స్పెషల్ టీచర్స్ ఇచ్చేసి వాళ్ళ ట్రైనింగ్ చేయమని చెప్పాను. ఇవన్నీ కూడా 1 మ్యాన్ కమిషన్కి, షమీమ్ అఖ్తర్ కమిషన్కి నేను రిపోర్ట్ ఇచ్చాను. కానీ కోఆర్డినేషన్ ఫోరం ఎవ్రీబడి ఈజ్ ఇన్వైటెడ్. మేము ఈ ఫోరం అనే పేరు పెట్టడానికి కూడా ప్రధానమైన కారణం, కమిటీ పెడితే అది కమిటీ అయిపోద్ది, కమిటీలో కొంతమంది మెంబర్స్ అవుతారు. ఇది కాదు, ఫోరం అంటే ఎవ్రీబడి ఇన్వైటెడ్. ఈ ఇంజస్టిస్కి వ్యతిరేకంగా ఎవరైతే గడవెత్తుతారో వాళ్ళు మొత్తానికి దీంట్లో ఇన్వైట్ చేస్తాం, మిమ్మల్ని కూడా ఇన్వైట్ చేస్తాం. ఉషా మేరా కమిషన్కి ఇచ్చాము, రాజశేఖర్ రెడ్డికి ఇచ్చాము అదే రిపోర్ట్ని. అదే నేను ఆంధ్రజ్యోతిలో రాశాను April 14, 2005లో. ఇప్పుడే మరి మన మీటింగ్ వచ్చినటువంటి మాజీ మినిస్టర్ గారు సుద్దాల దేవయ్య గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తాను. మరి అలాంటిది గోపీనాథ్ సార్ గారు మరి ఇంత త్యాగం చేసి అన్ని జిల్లాలు తిరుగుతుంటే దాని తీవ్రత ఏందో మన యూత్కు, మనకు, ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు కూడా తెలవలసినటువంటి అవసరం ఉంది. ఇంతవరకు చాలా నష్టపోయాం, ఇప్పుడు కూడా కళ్ళు తెరవకపోతే ఇంకా చాలా నష్టపోతాం. కాబట్టి మీరు కూడా ఒక్కసారి మిత్రులు అందరూ కూడా ఆలోచించాలి. గ్రూప్ 3కి ఎంత నష్టం జరుగుతుందో మీకు ఇప్పుడు తెలిసి వచ్చింది. ఇప్పుడే వచ్చినటువంటి మా మిత్రులు అన్న మాల సంక్షేమ సంఘం అన్న భక్తుల రాంప్రసాద్ గారికి వెల్కమ్. కాబట్టి ఇవాళ ఈ త్రియోతను గుర్తించి మెదక్ పట్టణ యువత మరి ముందుకు కదిలి గ్రూప్ 3లో ఉన్నటువంటి మన రైట్ను కాపాడుకునేదాకా పోరాటం చేయవలసిందేనని ఈ వేదిక ద్వారా తెలియజేస్తూ ఇప్పుడు ముందుగా ప్రొఫెసర్ జై రాజ్యాంగం, జై భీమ్, వర్ధిల్లాలి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం, వర్ధిల్లాలి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం. రామప్రసాద్ పోయి అల్లిబడే నిలబడి